తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? కసరి రోషెడ్ అమ్మ. ఏం చేస్తుంటారు? మేము ట్రాన్స్పోర్టింగ్ చేస్తాం. ఏ ఊరండి? ఈ ఊరేనా? విజయవాడ పశ్చిమ. ఎలా ఉందండి ఈ 4 ఏళ్ల జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి ఈ 4 ఏళ్ళ పరిపాలనలో దాదాపు 5 ఏళ్ళ పరిపాలన, దాంట్లో 3 సంవత్సరాలు కరోనా పోయింది, అయినా 2 సంవత్సరాలు. కానీ గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు ఈ రాష్ట్రంలో? ఏ ముఖ్యమంత్రి గాంధీ కలలు కన్నా స్వరాజ్యం మన రాష్ట్రానికి తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆలోచించిన నాయకుడు గతంలో ఏ ముఖ్యమంత్రి లేడు, ఏ నాయకుడు లేడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ప్రజల వద్దకి వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకి పరిపాలన తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ వాళ్ళే పనులు చేసుకున్నారులే కానీ టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఏ పనులు జరగలేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కానీ తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఏదో ఒక విధంగా ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళ వాస్తవికంగా ఆ రోజు కరోనా టైంలో ఎక్కడ దాక్కున్నారు ఉన్నారా? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమన్నా మేలు చేయాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ రాష్ట్రంలో ఏమన్నా ఇది చేశారా? వెళ్ళి ఎక్కడో హైదరాబాదు సందుల్లో దాంకొని ఈరోజు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎవరో నమ్మేవాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా, ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ వాడైనా ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, తను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మేలు చేసిన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి వారి సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని వారు ఏదన్నా చెప్తే సచివాలయంలో వాళ్ళ పనులు చేపిస్తున్న వ్యవస్థ ఏర్పాటు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెన్షన్ 1వ తారీఖున, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లైన్లో నించొని ముసలోళ్ళు వాళ్ళు పెన్షన్ కోసం నానాక ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈరోజు 1వ తారీఖు రాగానే పెన్షను వాళ్ళకి టెన్షన్ కొట్టినట్టు నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో సభల్లో జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను, ఈసారి కనుక నువ్వు గెలిస్తే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అని అంటున్నారు కదండి. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ మీకు తెలియదు కాదు, మీ మీడియాకి తెలియదా? పావలా నాయుడు ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. పావలా నాయుడు కేవలం పార్టీ పెట్టింది తన ఆర్థికంగా ఎంతో కొంత లబ్ధి పొందడానికి తప్ప ఏదో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టలేదు. తన ప్యాకేజీ కోసం, తనని కాపాడుకోవడం కోసం పార్టీ పెట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఈ ప్రజలకు మంచి చేయాలని ఏ రోజైనా ఆలోచన చేశాడా? ఈ పావలా నాయుడు తన పార్టీని ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇది చేసుకోలేని యదవ సన్యాసి ఎవరన్నా ఉన్నారంటే పావలా నాయుడు. గతంలో 2 సార్లు ఓడిపోతే 2 సార్లు ఓడిపోయి ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి ప్యాకేజీ కోసం ఈరోజు పాకులాడుతుంది పావలా నాయుడు. నీ స్థాయి ఏంటో నువ్వేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు అదలపాతానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేవాడివా? నువ్వు మొగోడివైతే, నీ చంద్రబాబు నీ దత్త తండ్రి మొగోడైతే సొంతగా పార్టీ పెట్టి 175 స్థానాల్లో పోటీ చేసి మొగోళ్ళు అయితే రాండి. నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడికి ఎన్ని పోటీ పడిచారు? నువ్వు ప్యాకేజీ కోసం నీ దత్త తండ్రికి అమ్ముడుపోయావు. నువ్వు కూడా ఇలువల గురించి మాట్లాడితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించరు. మిమ్మల్ని పారదోలే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఇంకొక 45 రోజుల్లో మిమ్మల్ని మళ్ళీ బంగాళాఖాతంలో కలపడం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలు. ఆయనే కాకుండా షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అడిగారు కదండి, ఆయన సొంత చెల్లి. అమ్మ షర్మిలమ్మకి ఒక ఇలువ, ఒక విఘ్నత అనేది లేదు. కానీ తను మాకు రాజశేఖర రెడ్డి పుత్రికని గౌరవంతో మేము సహనం పాటిస్తున్నాం. షర్మిల గతంలో ఏం చెప్పింది? తెలంగాణ వెళ్ళి నేను ఈ మెట్టింటి ఆడపిల్లని, నేను పుట్టింది ఇక్కడే, నేను పెళ్లి చేసుకుంది ఇక్కడే, నేను ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని తన పార్టీని కాంగ్రెస్కి
బదరానీలు ఆస్తులను కాపాడడం కోసం కాంగ్రెస్కి అమ్ముడుపోయి ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో చంద్రబాబు డైరెక్షన్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలనుకుంటే ఇక్కడ ప్రజలు హర్షించే వాళ్ళు లేరు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులు దోసుకున్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్ళు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మేము చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఆయన మళ్ళీ మేము ఏదైతే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్తున్నాం, వైనాట్ 175 మళ్ళీ 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. ఈ చంద్రబాబు నాయుడికి ఈ దత్తపుత్రుడిని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలపడం ఖాయం.